గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం టీజర్ మాత్రమే. ఈ వృద్ధులు పనిచేస్తా ఉన్నారు మొత్తం ఐఏఎస్ శాఖల్లో. పింఛన్ తీసుకునే వయసులా ఎప్పుడు పోతున్నా రామ శివ అనుకునే వయసులా అసలు నేను చచ్చినా సరే ఇదే చైర్లో కూర్చొని సావాలి అనే పట్టు మీద వీళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి? ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంట్రెస్టా, లేదంటే ఎవడైనా మినిస్టర్ ఇంక్లూడ్ అయ్యిందా ఇందులో, లేదంటే మొన్న ఏదో లేడీ హవా నడుస్తుంది సెక్రటరియట్లో అంటున్నారు, ఆ లేడీ ఉత్తర్వులు ఇచ్చింది, ఈ ఉత్తర్వులు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. మరి వేలాది మందిలో కనీసం ఏ ఒక్కడు కూడా ఈ ఏజ్ లో పని చేసేటోడైతే ఒక్క లేరు. మీరెవరెవరైతే ఇంకా మా భవిష్యత్తును పుల్లగొట్టుకుంటూ మీరు ఆ చైర్లలో కూర్చున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఆ చైర్ల నుంచి లేపే ప్రయత్నం మేము చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇప్పుడు మేం చేస్తున్న వీడియో, నాతో పాటు ప్రస్తుతం ఆస్మా ఉంది. మేం చేస్తున్న వీడియో ఇది కేవలం టీజర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం టీజర్ మాత్రమే. వెబ్ సిరీస్ ఇక ముందు ఉంది. ప్రతిదీ కూడా ప్రతి డీటెయిల్స్, ప్రతి ఎవిడెన్స్తో చాలా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న అంశాలు మేము ఏదైతే మాట్లాడబోతున్నామో ప్రతి అంశం మీద విత్ ప్రూఫ్స్తో మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పబోతున్నాం. ప్రస్తుతానికి ఇది ఏమంటే ఐఏఎస్ అధికారులు సెక్రటరియట్లు ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్న వాళ్ళు, సెక్రటరియట్ అని కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ప్రస్తుతం ఆల్రెడీ రిటైర్ అయిపోయి మళ్ళీ వాళ్ళని రీఅలొకేట్ చేసి మళ్ళీ ఆ పదవ కాలం కూడా గడిచిపోయి దాదాపు 20-30 ఏళ్ళు అయిపోయి అందరూ కూడా 70 ఏళ్ళ పైబడిన వాళ్ళే. వృద్ధాప్యం అంటాం మనం, 70 ఏళ్ళ పైబడితే వృద్ధాప్యం అంటాం. ఈ వృద్ధులు పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఐఏఎస్ శాఖల్లో. ఈ వృద్ధుల వల్ల ప్రభుత్వానికి కానీ పరిపాలన విధానానికి కానీ ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది అనేది మా క్వశ్చన్. అసలు ఈ వృద్ధుల వెనక ఎవరు ఉన్నారు? ఇంతగానం వీళ్ళు పక్కకు కూడా జరగకుండా ఈ ఉద్యోగంలో దాదాపు నిరుద్యోగుల అంశం మీద చాలామంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నప్పుడు వాళ్ళని అరెస్టులు చేయించడమే తప్పితే కనీసం ఇక్కడ ఖాళీల పరిస్థితి ఏంది? వీళ్ళు ఎందుకు పక్కకు జరగట్లేదు? ఇప్పటి వరకు వందలాది మంది ఉన్నారు, వందలాది మంది. ఏ ఒక్కడు కూడా కనీసం పదవి కాలం లోపు ఉన్న వాళ్ళు ఒక్కడు లేడు. కనీసం 50 ఏళ్ళ గలవాడు ఒక్కడు లేడు ఇందులో. మొత్తం లిస్టులో 100 మంది ఉంటే 100 మందిలో కూడా అందరూ కూడా 70-80 వేల పైబడిన ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి? ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంట్రెస్టా, లేదంటే ఎవడైనా మినిస్టర్ ఇంక్లూడ్ అయ్యిందా ఇందులో, లేదంటే మొన్న ఏదో లేడీ హవా నడుస్తుంది సెక్రటరియట్లో అంటున్నారు, ఆ లేడీ అపాయింట్ చేసిన వాళ్ళ వీళ్ళందరూ అనేది మాకు అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ హయాంలో వీళ్ళని అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కేసీఆర్ హయాంలో అపాయింట్మెంట్ అయితే వీళ్ళ పదవి కాలం కూడా ముగిసిపోయి దాదాపు ఏళ్ళు గడుస్తూ ఉంది. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీద పట్టించుకోవట్లే. ఉచితంగా వీళ్ళకి జీతాలు ఇస్తుంది, ఉచితంగా ప్రజాధనాన్ని 1000 కోట్లు వీళ్ళకి జీతంగా ఇస్తూ ఉంది. మన ట్యాక్సులతో, తెలంగాణ ప్రజల ట్యాక్సులతో వీళ్ళకి ఉచితంగా జీతాలు ఇస్తూ ఉంది, అన్ని బెనిఫిట్లు కూడా కలిపి. ప్లస్ వీళ్ళు మళ్ళీ ఇంకొంతమందిని అసలు ఆ ఉద్యోగులు ఉన్నారా లేదా అని తెలియ కొన్ని పేర్ల మీద వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేసి మళ్ళీ ఆ పైసలు కూడా వాళ్ళ జీతాలు కూడా వీళ్ళ అకౌంట్కే మరలించుకుంటున్నారు, లక్షలాది కోట్లు. మరి ఏడకొచ్చినాయి అని పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరబ్బ సొమ్మిది? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళైతే ఈ పైసలు ఇవ్వట్లే, అంతా కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మే. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలా? దాని గురించే మేము ఎపిసోడ్ల వైజ్గా చాలా క్లియర్గా ఇన్డెప్త్గా ఏ శాఖల్లో, ఇక్కడ మున్సిపల్ శాఖలో ఉన్న వాళ్ళు ఉన్నారు, హెచ్ఎండిఏ శాఖలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రైల్వే జోన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న రైల్వే జోన్లో కూడా ఇట్లాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఐఏఎస్ అధికారులు చక్రం తిప్పుతున్న వాళ్ళు, టూరిజం డెవలప్మెంట్ మీద ఉన్నారు. ప్రతి సెక్షన్కి సంబంధించి ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా కీలకమైన పేర్లు, చాలా కీలకమైన ఆధారాలు రాబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనికి కంటిన్యూషన్ ప్రతి ఎపిసోడ్ ఉండబోతుంది. ప్రతి ఎపిసోడ్లో కూడా ఆస్మా నేను క్లియర్గా దీని మీద మాట్లాడబోతున్నాం. సో ఇది క్లియర్. సో ప్రస్తుతం నేను ఆస్మాతో మాట్లాడబోతున్నా దీని గురించి. కేవలం ఇది టీజర్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా దాదాపు వందలాది మంది ఇందులో పేర్లు ఉన్నాయి, వేలాది మంది. సో వేలాది మందిలో కనీసం ఏ ఒక్కడు కూడా ఈ ఏజ్ లో పని చేసేటోడైతే ఒక్క లేరు. అందరూ కూడా పింఛన్ తీసుకునే బ్యాచే.
మరి ఎందుకు వీళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇంత ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వీళ్ళంతా ఇప్పుడైతే ఎవరైతే సెక్రటరేట్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ మున్సిపల్ అలాగే మెట్రో అలాగే ఈ వివిధ డిపార్ట్మెంట్లలో రిటైర్ అయిపోయి కూడా ఇంకా ప్రస్తుతానికి కొనసాగుతున్న వృద్ధులు వీళ్ళంతా 80 ఏళ్ళు 90 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అయినా వీళ్ళు ఎందుకు ఉంటున్నారు అంటే వీళ్ళ సేవలు మాకు నచ్చినాయి, ఇంకా వీళ్ళని కొనసాగిస్తున్నాము. సేవలు నచ్చినాయి, ఇంకేమైనా ఏమో నాకు అది అర్థం కావట్లేదు. సేవలా, పర్సంటేజ్లా, ప్యాకేజీలా ఏం నచ్చినాయి? ఏం నచ్చి దగ్గుమంది వేసుకునే వయసులా, పింఛన్ తీసుకునే వయసులా, ఎప్పుడు పోతున్నా రామ శివ అనుకునే వయసులా, అసలు నేను చచ్చినా సరే ఇదే చైర్లో కూర్చొని సావాలి అనే పట్టు మీద ఇంకా ఈ వృద్ధులు సరిగ్గా తిండి తింటే చనిపోయిన వాళ్ళు సరిగ్గా తిండి తిన్నా చచ్చిపోతారు. ఒక పూట బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా కష్టమే ఇట్లాంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు ఇంతగానం ఎందుకు మేపుతున్నట్టు అదే అర్థం కావట్లే. అయితే వీళ్ళు ఏమంటారు అంటే నేను చేసిన ఎంక్వైరీలో ఏమని తేలింది, వీళ్ళంతా ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఐఏఎస్గా చేసిన వాళ్ళు వీళ్ళంతా. అయితే వీళ్ళ తర్వాత ఏమైందంటే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత సరే ఎక్స్చేంజ్గా వీళ్ళ సేవలు మనకు కావాలి, ఎందుకంటే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, మనకు వీళ్ళకి సేవలు అవసరము, మనకి అప్పుడే ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని తెలిసి తెలియక జరుగుతాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని అట్లా కొనసాగించిరు. తప్పు లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో అట్లా కొనసాగించినప్పుడు అదే తప్పుని 10 సంవత్సరాలు వాళ్ళు కొనసాగించి 10 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు మేపిర్రు అని చెప్పేసి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అదే తప్పు చేస్తలేరా? మీరు తీసేయండి వీళ్ళని. ఎవరెవరైతే 80 ఏళ్ళకి పైబడి ఉన్నారో, రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగులు ఉన్నారో, మీరంతా పదవి విరమణ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకోండి, మీరు శాలరీ తీసుకోండి అని క్లుప్తంగా సీఎం నుంచి కూడా ఆదేశాలు వచ్చినప్పుడు, సీఎంఓ నుంచి కూడా మనకు జీవోలు వచ్చినప్పుడు ఇంకా అది పట్టించుకోకుండా పెడచవున పెట్టి వీళ్ళు ఎందుకు కొనసాగుతున్నారు? జీవోలే లేవు కదా, ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో జీవోలు ఎక్కడ లేవు. అదే కదా, మాకు వచ్చిన జీవోలను మేము వెబ్సైట్ లో కొట్టి చూస్తే కనిపిస్తలేవు, పబ్లిక్ డెమోలో కనిపిస్తలేవు. అవి ఎందుకు అంటే కొన్ని లేవు, అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా గవర్నమెంట్ విడుదల చేసిన జీవోలే ఇట్లా సస్పెన్స్ లో ఉంటే ఇంకా ఈ ఉద్యోగస్తుల లిస్ట్ ఏంది, ఉద్యోగస్తుల పరిస్థితి? ఇక్కడ డెక్కన్ న్యూస్ సర్వీస్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ లో కూడా దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. పోస్ట్ రిక్రూట్మెంట్ పవర్ స్పాక్స్ డిబేట్ ఇన్ తెలంగాణ. సార్ చాలా క్లియర్ గా రాసిరు వాళ్ళు. ఆల్రెడీ దీని జీవోకి సంబంధించి కానీ ఐఏఎస్లు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అనేది క్లియర్ గా ఒక వార్త కూడా వచ్చింది దీని మీద. నెలకొక వార్త. ఇప్పుడు ఇవన్నీ కూడా దీని మీద వచ్చిన వార్తలే. ఇక క్లియర్ గా దీని గురించి మాట్లాడదాం. ఇదిగో 80 ఏళ్ళు దాటినా రిటైర్మెంట్ ఉండదట. మరి 80 ఏళ్ళు దాటినా రిటైర్మెంట్ ఉండదు అన్నప్పుడు ఇప్పుడు 65 ఏండ్లు 61 ఏండ్లకే రిటైర్మెంట్ అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? మరి పెట్టండి 80 ఏండ్లు ఉన్న వాళ్ళకే రిటైర్మెంట్ అని గవర్నమెంట్ ప్రకటిస్తే బాగుంటది. ఒకటి చేస్తే 80 ఏళ్ళు రిటైర్మెంట్ అని చెప్పేసి పదవి విరమణ వయసు 80 ఏళ్ళు లేదా 90 ఏళ్ళు అని జీవో జారీ చేయండి. లేదా ఇప్పుడున్న రిటైర్మెంట్ అయిపోయిన ఉద్యోగస్తులని మీరు తక్షణమే వీళ్ళని పంపించేయండి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడు దీంట్లో వార్తలో కూడా చూడు, ఏళ్లు గడుస్తున్న కుర్చీలపై వీడని సీనియర్ సిటిజన్ల ముమ్మరమట. మమకారం 2 చేతుల సంపాదనతో యువకుల ఉద్యోగాల అవకాశాలను గండి. సో యువకులు అంటే ఇక నిరుద్యోగులు చాలా మంది దీని మీద కొట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ అంశం మీద ప్రధానంగా ఇప్పుడు ఆస్మా లాంటి వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళు అరెస్ట్లు అయ్యి ఇప్పటికీ పాపం ఏ ఇన్సిడెంట్ పాపం పొరపాటున ముఖ్యమంత్రి ఒక విద్యార్థులకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే ముందు అరెస్ట్ అయింది ఇక్కడ ఆస్మా, లేదంటే ఇంకో కొంతమంది విద్యార్థులు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దీని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు నిరుద్యోగ దాని మీద పడుతుంది కదా. వీళ్ళ ఖాళీలు అవ్వకపోతే మీకు 100% ఎట్లా అంటే అన్న, ఇప్పుడు వీళ్ళు వెళ్తేనే కదా మాకు వేకెన్సీస్ కనిపిస్తాయి. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఖాళీల వివరాలు కూడా చెప్పకపోవడానికి కారణం ఏంది? ఖాళీలన్నీ ఇక్కడ ఫిలప్ అయి ఉంటే ఖాళీలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఫిలప్ అయిపోయినాయి ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న రైల్వే శాఖలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అది, ఆ శాఖలో కూడా ఖాళీలు లేవు. మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఇంకా కొనసాగుతుంటే మాకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? మాకు ఇంకా ఖాళీల వివరాలు ఈ గవర్నమెంట్లు ఎట్లా చెప్తాయి? ఇక్కడ స్టేట్ సెంట్రల్ 2 గవర్నమెంట్లను మేము అడుగుతున్నాం. ఇద్దరు తోడు దొంగలే ఇక్కడ.
నిరుద్యోగుల్ని ఆగం చేస్తున్నారు. మాకు రావాల్సిన ఉద్యోగాలని వీళ్ళని ఇంకా కూర్చోబెట్టి వీళ్ళకి ఇస్తూ జీతాలు ఇస్తూ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, నేను ఒక్క దాన్ని ఈ శాఖలో ఉన్నా అనుకోండి, కనీసం మున్సిపల్ శాఖలో దేంట్లోనో లేకపోతే సచివాలయంలో ఉన్నా అని అనుకోండి, నా కింద నాకు తెలిసిన వాళ్ళని ముగ్గురిని అపాయింట్ చేసి వాళ్ళ శాలరీస్ కూడా నేనే తింటున్నా. అంటే ఒక పర్సన్ ఒక ఉద్యోగంలో ఉంటే ఆ పర్సన్ 3 ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు ఈయననే తింటున్నారు. ఇట్లా తిన్నప్పుడు ఒక 4 ఉద్యోగాలకు సంబంధించిన జీతం ఒకే వ్యక్తి తింటున్నప్పుడు అక్కడ 4 కుటుంబాలు నష్టపోయినట్టే కదా. 4 కుటుంబాలు నష్టపోయినప్పుడు ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉంటాయి మాకు? ఇప్పుడు నలుగురు నిరుద్యోగులకు ఉద్యోగం రానట్టే కదా. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఆఖరికి అన్న ఉపాధి హామీ పథకంలా, ఇందిరమ్మ ఇళ్ల పథకంలా, పెన్షన్ ఇచ్చే దాంట్లో, ఇట్లా ప్రతి శాఖలో ఒక్కటని కాదు, అన్ని శాఖల్లో శ్రీనిధిలో కూడా ఆఖరికి మనం రామన్న వీడియో కూడా చూసినాం కదా, రామన్న కూడా వచ్చి చేసినట్టున్నారు. అట్లా అక్రమాలు ఒక్కొక్క దాంట్లో బయటకు మేము వచ్చి చూస్తుంటే ప్రతి శాఖలో బయటపడిన లిస్టే ఇది. కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఇంత ప్రేమ ఎందుకు వీళ్ళ మీద? ఇప్పుడు 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఏదైనా కనీసం ఒక సలహాకైనా పనిచేయని వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు నిజంగా సీనియారిటీ ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి. తర్వాత ఖచ్చితంగా యంగ్ బ్లడ్ అనేది కావాలి. మరి ఎందుకు అంత ప్రేమ సీనియర్లు? అంటే నీ సర్వేలు ఏమర్థమవుతుంది? వీళ్ళంతా ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంపీలు ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళంతా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు, వీళ్ళంతా ఇంకా ఉద్యోగాలు కొనసాగడానికి కారణం, ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళంతా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కటోళ్ళ కంటే 90% ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ విభజన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ టీజీకి సంబంధించిన రిక్రూట్మెంట్ జరగాలి. మరి ఎందుకు అయినా కూడా వాళ్ళని మేపడం? అంటే వీళ్ళ కమిషన్లా, లేకపోతే వీళ్ళకి బ్యాక్ ఎండ్ గా కమిషన్లు చాలా వస్తాయి, కాంట్రాక్ట్లు అన్ని వీళ్ళ చేతిలో ఉంటాయి, పేరుకి మాత్రమే వీళ్ళని పెడతారు అన్నట్టు. వాళ్ళకి ఇచ్చే వాటాలో కొంచెం వాటా ఇచ్చేసి ఈ సీనియర్లకి వెనకాల దండుపాలెం బ్యాచ్ అంతా మోపారు, వీళ్ళంతా దండుకుంటారు. ఇంకొకటి అన్న, పేరుకి మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్టిల్ ఇప్పటికీ ఇక్కడ ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళే మొత్తం దోచుకుంటుంది, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. మన స్థానికులకు ఎక్కడున్నాయి మాకు? అందుకే అడుగుతున్నాము, ఇక్కడ లోకలోళ్ళకి ఉద్యోగాలు రాకపోవడానికి, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఇది. ఈ రోజు మాతో ఆధారాలతో సహా ఉన్నాయంటే ఎంత ఫ్రాడ్ నడుస్తుంది చూడండి. ప్రతి శాఖలో, ఒక్క శాఖ అని కాదు, ప్రతి శాఖలో మొత్తం రిటైర్ అయ్యే. నీ అంచనా ప్రకారం, నీ సర్వే ప్రకారం, నువ్వు చూసిన డీటెయిల్స్ ప్రకారం దాదాపు ఎన్ని ఉద్యోగాలు, ఇట్లాంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మా సర్వేలో నా వరకు వచ్చిన దగ్గరకైతే ఎవిడెన్స్ తో సహా 6,000 పైనే వచ్చినాయి. 6,000 ఉద్యోగాలు నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నవి. 6,000 ప్లస్ ఇప్పుడు ఏదైతే కొంతమంది ఉద్యోగాలు, సబ్ ఉద్యోగాలు రాసుకుని వాళ్ళ పేరు మీద మళ్ళీ ఇప్పుడు అవన్నీ కలుపుకుంటే కనీసం ఒక 10,000 ఉద్యోగాలు ఖచ్చితంగా అవుతాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఒక 10,000 నిరుద్యోగుల ఉద్యోగాలు అవి. అవును, వాళ్ళ కుటుంబాల ఉద్యోగాలు. మరి ఇప్పుడు అంటే బేసిక్ గా నీ ఆలోచన ఏంటి దీని మీద? పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను, ఇది నేను ఇచ్చింది కాదు కదా. ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ చేసింది కదా సర్కార్, ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. మరి సీఎం ఏం పని చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నారు, ఇదంతా సీఎం కి తెలీదా? ఇప్పుడు ఒక్కసారి ఇది ఒక్కసారి జూమ్ చేయి. ప్రభుత్వ సంచలన నిర్ణయం, పదవి విరామం చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిందట. వీరిలో మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండడం గమనార్హం అంట. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6,000 పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభిస్తుందని, ఇది ఆల్రెడీ సర్కార్ చెప్పిన మాట, ఇది మేము చెప్తున్న మాట కాదు, ఆల్రెడీ విత్ ప్రూఫ్. ఇది దాదాపు 6,729 మంది ఉద్యోగాలు ఇమీడియట్గా రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది సర్కార్. ఈ 6,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు అందాల్సిన ఉద్యోగాలు. దీని కింద ఆల్రెడీ ఫేక్ ఎంప్లాయీస్ పేరు మీద
మళ్ళీ ఈ 6,000 మంది ఇంకొక 6,000 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగాలకు, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. నిరుద్యోగులేమో రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంతో కొట్లాడుతూ వాళ్ళకు ఓపిక కూడా నశించి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ సర్క్యులర్ జారీ చేసి కూడా దాదాపు డేట్ దాదాపు 28 మార్చి 2025, అంటే దాదాపు 1 year అవుతా ఉంది. 10 months. ఇంకొక సంవత్సరం, ఇంకొక 2 నెలలు గడిచి సంవత్సరం అవుతోంది. మరి ఇప్పటి వరకు కూడా దీని మీద ఎందుకు యాక్షన్ లేదు? ఎందుకు ఈ జియోని ఎందుకు మీ పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? అసలు జియో ఏమైంది? ఈ జియో ఎందుకు పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తే ఏం జరుగుతుందని, అంటే అఫీషియల్ డేటా ఏది? అసలు ఈ జియోని సర్క్యులర్ చేసిన తర్వాత ఎందుకు దీని మీద ఇప్పటికీ కూడా ఎవరు కూడా ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఈ 12,000 మంది ఉద్యోగాలకి ఎందుకు ఇంత రక్షణ కల్పిస్తూ ఉంది ప్రభుత్వం? ఎందుకు వీళ్ళకి 1,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు మీరు? ఇది మాకు తెలియాల్సింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా, అంటే మీరు అడగొచ్చు దీని మీద ఆధారాలు ఏమున్నాయి, మేము జియో రిలీజ్ చేసినట్టు మీకు ఎక్కడుందని. ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఎపిసోడ్లో మేము చూపించబోతున్నాం చాలా క్లియర్గా విత్ ప్రూఫ్స్, పేర్లతో సహా చదవబోతున్నాం. ఆ పేర్లు చదివిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ జాతకాలు బయటకు వస్తాయి. వాళ్ళ వెనకాల ఎవరున్నారో బయటకు వస్తుంది. దీని వెనక ఉన్న మినిస్టర్ ఎవరో బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డికి తెలియకుండా అయితే ఇది జరగదు, అది పక్కా రేవంత్ రెడ్డి కనసైగల్లో జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డికి రిఫరెన్స్ చేసిన మినిస్టర్ ఎవరు? ప్రతిదీ కూడా చీఫ్ సెక్రటరీతో సహా ప్రతి అంశాన్ని, ప్రతి ఆధారాన్ని మేము బయటకు తీసుకువస్తాం. ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా కీలకమైన అంశాలు చెప్పబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సిరీస్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఒకసారి ఆస్మా, మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి? ఇంకొకటి మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా కొనసాగడం వల్ల ఇంకా వీళ్ళ వయసు అయిపోయిన వీళ్ళ సేవలు మాకు వద్దు, దండుగా శాలరీలు తినుకుంటూ ఇంకో ముగ్గురు తినుకుంటూ నలుగురి జీవితాలను నాశనం చేస్తూ ఇంకా ఉండడం వేస్ట్. మీరు మాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు. ఇంకా మీరు ఐఏఎస్లు అంటే ఒక జిల్లాకి సేవ చేసి మీరు వచ్చిన వాళ్ళు. ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ అయిపోగానే మనకు ఉన్నత న్యాయస్థానాల్లోనే న్యాయం చెప్పే జడ్జిలేనే వాళ్ళ వయసు అయిపోగానే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, పక్కకు తప్పుకుంటారు. మనకు న్యాయం చెప్పే న్యాయవాదులే పక్కకు తప్పుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు, ఇంతమంది నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. మీ ద్వారా మీ కింద ప్రమోషన్లు వచ్చి ఆగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ప్రమోషన్స్ మీ ప్లేస్లో వస్తే మీరు కదలకుండా అదే సీట్లో పట్టుకొని గబ్బిలాల లెక్కల వేలాడుతున్నారు. అట్లే ఉండడం వల్ల వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తప్పుకోండి అంటే మేము ఎందుకు తప్పుకుంటాం? మా వెనకాల వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి లంచాలు ఇచ్చి పక్కకు తప్పించిన రోజులు కూడా ఉన్నాయి, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ చైర్లో కూర్చోవడం వల్ల భావి తరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ప్లేస్ లో కింద ప్రమోషన్లు వచ్చి ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి వాళ్ళు ఆగిపోవడం వల్ల కింద వాళ్ళ వేకెన్సీస్ మాకు రావట్లేదు, మాలాంటి నిరుద్యోగుల పొట్టన కొడుతున్నారు. మీ వెనకాల రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగులు అనేటోళ్ళు వాళ్ళ కుటుంబాలని దూరం చేసుకొని ఎంతో కష్టాలు పడి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు పాడైపోతుంది. ఆల్రెడీ రావాల్సిన వాళ్ళకి ఆల్రెడీ ఉత్తర్వులు అయిపోయినాయి, ఉత్తర్వులు వచ్చినాయి, వాళ్ళకి ప్రమోషన్స్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆర్డర్ కాపీలు ఉన్నా కూడా వీళ్ళు కాలేజ్ చేయట్లేదు. మరి వీళ్ళు కాలేజ్ అయ్యిందే వాళ్ళు వచ్చి కూర్చోడానికి లేదు. ఇక్కడ ఒక్కరు లేరు కదా, ఒక్కరు ఉంటే ఒక్కరిని వెళ్ళి మీరు జరగండి అని మనమే అడగొచ్చు. ఇది ఒక వ్యవస్థ ఏర్పడ్డది, మొత్తం ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతా. నేనెందుకు జరగాలి, నేను జరగాలంటే నువ్వు వాళ్ళని జరపాలి, వీళ్ళని జరపాలి, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు అని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల మాకి డాటా బయటపడ్డది. మీరు అదొక్క సాయం చేసిర్రు మాకు, మేము మీ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు తప్పుకుంటలేరు అని అంటే, నేనే ఉన్నానా అవతల డిపార్ట్మెంట్ లో ఈ పర్సన్ ఫలానా పర్సన్ సర్వీస్ అయిపోయినా ఓపెన్ చేస్తున్నారు, సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగుతున్నారు, ఆయన జరపండి మేము జరుగుతాం. అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగాల్సిన అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, కంప్లీట్ గా నిర్లక్ష్యమే. ఎందుకంటే
సీఎం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత జీవోలు వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళని కొనసాగిస్తున్నారంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడు సీఎం నే నడిపిస్తున్నట్టు కదా ఇక్కడ. ఇప్పుడు సీఎం 100% ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కూడా పట్టించుకోవట్లేదంటే 100%. అంటే సీఎం నే నడిపించేటోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం నడిపిస్తుండొచ్చు కదా, షాడో సీఎం, షాడో సీఎంలో, షాడో పిఎంలో, లేకపోతే షాడో ఎమ్మెల్యేలో ఎవరో కానీ మొత్తానికైతే ప్రభుత్వమే నడిపిస్తుంది. ఏది ముఖ్యమంత్రినే నడిపిస్తున్నారు. 100% నడిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం గారు సమాధానం చెప్పాలి. మీ నుంచి ఒక జీవో విడుదలైన తర్వాత వీళ్ళందరినీ పక్కకు తప్పించి కొత్త నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోండి అన్న తర్వాత కూడా వీళ్ళు కొనసాగుతున్నారు అంటే ఇక్కడ మీ చేతగానితనమా, లేకపోతే మీరు ఇచ్చిన జీవోలు ఏమైనా తప్పులు దొర్లినాయా, లేకపోతే మీరేమైనా ఆ జీవోలో పదవి విరమణ వయసు 90 ఏళ్లకు ఏమైనా పెంచిర్రా, లేకపోతే ఒక జీవో విడుదల చేయండి. పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో మాకు చూపించట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. దయచేసి మీరు చేతగానితనంగా మేము భావిస్తున్నాం, మీ చేతగానితనం మీదల్లా ఒక పని చేయండి, పదవి విరమణ వయసు 90 ఏళ్లకు పెంచుతున్నట్టు ఉత్తర్వులు ఇవ్వండి. ఊకే అప్పుడు ఏ బాధ ఉండదు, మాకు కూడా ఈ బాధ ఉండదు. ఊకే మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ దగ్గరకు వస్తే మీరనుడే, ఈడ చూస్తే ఈ తతంగం ఉంది, మరి వీళ్ళ పక్కకి జరుపుకుంటే గానీ మీకు ఉద్యోగాలు రావు. తప్పుకోండి అంటే మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీరెవరెవరైతే ఇంకా మా భవిష్యత్తును కుళ్ళగొట్టుకుంటూ మీరు ఆ చైర్లలో కూర్చున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఆ చైర్ల నుంచి లేపే ప్రయత్నం మేము చేస్తాం. మీరు మర్యాదగా, మీ వయసుకి ఇంకా గౌరవం ఇస్తున్నాం కాబట్టి మర్యాదగా చెప్తున్నాం, మీరు ఆ చైర్ల నుంచి లేచి వెళ్ళిపోండి. మీ అంతటా మీరే మీ వయసును గుర్తు చేసుకొని మీరు వెళ్ళిపోండి. లేదు మేము ఇదే చైర్ల సస్తము అనుకుంటే ఇదే చైర్ల ఇట్లే కూర్చొని మాకు ఉద్యోగాలు పోకుండా మేము ఇదే చైర్లో కూర్చొని సస్తాము, సచ్చే వరకు కూడా మేము ఎక్కడ గదలము అనుకుంటే మిమ్మల్ని లేపే పూజ అయితే మాది. సో పూర్తి ఇప్పుడు మేమేమిది ఏదో నోటి మాటతో మాట్లాడే కాదు, పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కంప్లీట్గా దాదాపు 50 పేజీలకు సంబంధించి పూర్తి వివరాలతో, పూర్తి ఆధారాలతో, మీరు ఇచ్చిన జీవో కాపీతో సహా అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక్కటొక్కటిగా ఎపిసోడ్ల వైజ్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ పేరు, ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చెయ్యం. ప్రతి ఒక్కళ్ళ పేరు ముఖ్యమంత్రితో సహా డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న షాడో ముఖ్యమంత్రులతో సహా అన్ని పేర్లు కూడా క్లియర్గా మేము మెన్షన్ చేస్తూ పూర్తి ఆధారాలతో మేము బయట పెట్టబోతున్నాం. సో ఖచ్చితంగా ఇది కేవలం టీజర్ మాత్రమే. మొదట్లో చెప్పినట్టుగా పూర్తి ఆధారాలు అన్నీ కూడా ఆస్మా దగ్గర ఉన్నాయి. క్లియర్గా వీటిని బయట పెట్టే ప్రయత్నం ఈ వీడియోల రూపంలో మేము చేస్తాం. ఖచ్చితంగా దీన్ని అయితే ఖచ్చితంగా అసలు వదిలే ప్రసక్తే లేదు. మీరు పక్కకి తప్పుకొని ఇదే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తారా లేదా పూర్తి వివరాలు బయట పెట్టాలా ఏంటనేది ఇక మీరే తేల్చుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇంకొకటన్నా, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది ఛానల్స్ మొత్తుకుంటారు, మా అయితే వదిలేస్తారు, ఓ 2-3 వీడియోస్ చేస్తారు, వదిలేస్తారు అనుకుంటున్నారు. ఇక్కడ మా నిరుద్యోగుల భవిష్యత్తు, మా తల్లిదండ్రుల భవిష్యత్తు, మా కుటుంబాలు, మా పెళ్ళిళ్ళు కూడా వీటిపైనే ఆధారపడి, ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నాయి. అలాంటి వ్యవస్థను మీరు నిర్మానుష్యం చేస్తుంటే మేము ఎట్లా చూసుకుంటుంటామో. పైగా ఏపీ వాళ్ళు, ఇందులో తెలంగాణ వాదులు చాలా తక్కువ ఉన్నారు. ఇదే షాకింగ్ ఇక్కడ. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, వీళ్ళంతా పెట్టిర్రు అని అంటే మరి మీరేం చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆయన పెట్టిండు, ఆయన చేసిండు అంటే మరి నువ్వేం చేస్తున్నావు అయ్యా? సీఎం అయి ఉండి ఉత్తర్వులు జారీ చేసి జీవోలు ఇచ్చి ఎందుకు తీసేయట్లే? మరి అందుకే యాక్షన్ లేదు. ఏముందంటే ఇప్పుడు పైనుంచి సీఎం నుంచి జీవోలు వస్తాయి, కానీ ఇక్కడ ఏమంటే ఒక ఆట ఆడుతున్నారు, గేమ్ ఇదంతా. ఇప్పుడు బయటపడ్డది, ఇప్పుడు నేనేం చేస్తా, పోయి డైరెక్ట్ నువ్వు అనర్హుడివి, నువ్వు ఈ సీట్లో కూర్చోవద్దని నేను చెప్తా పోయి పెద్ద ఆయనకి. అప్పుడు ఏముంటుంది, నేను కంప్లైంట్ చేస్తే సీఎం నుంచి అయితే జీవో వచ్చింది, మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటాము? ఖచ్చితంగా అక్కడనే ఏదో వ్యవస్థలో లోపం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని ఇక్కడ తిప్పుతారు అన్నట్టు. ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ ఈ చెమ్మచక్క ఆట ఇదంతా కాదు. మీరు ఎవరెవరైతే రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు దయచేసి ఇంట్లో కూర్చొని పెన్షన్స్ తీసుకోండి. మీకు ఎట్లాగో పెన్షన్స్ వస్తాయి. దయచేసి మాకొచ్చే జీతాల మీద మీరు పెత్తనం చెలాయించకండి. అవి మా ఉద్యోగాలు. మీరు వెళ్ళిపోతే ప్రమోషన్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్లేస్లో ఖాళీగా ఏర్పడిన ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్లో బేస్లో అయినా మా నిరుద్యోగులు ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మర్యాదగా మీరు వెళ్ళిపోండి, లేదంటే
మీ పేర్లతో సహా మీరు ఎప్పుడు రిటైర్ అయ్యిండ్రు, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు రీజాయిన్ చేసుకున్నారు, మీరు ఎప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు, మీరు ఎక్కటోళ్ళు, మీ పేరేంది, మీ ఊరేంది, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ చేస్తున్నారు, ఇదంతా ఆధారాలతో సహా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పాల్సి వస్తుంది. అంతదాకా మీరు తెచ్చుకోకండి, మీ వయసుకి మేము గౌరవం ఇస్తున్నాము, మీరే మర్యాదగా తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ కురువృద్ధులందరికీ కూడా నేను కోరుకుంటున్నా. రైట్. సో ఎపిసోడ్స్ కోసం ఖచ్చితంగా స్టే ట్యూన్ టు ఓకే టీవీ.